వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లాలో 96 కంపెనీలు క్వార్జ్ ఖనిజాన్ని ఎగుమతి చేస్తున్నాయని, కానీ వైసీపీ నేతలు తన కంపెనీలని మాత్రమే టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని వేమిరెడ్డి తెలిపారు. క్వార్జ్ ఫ్యాక్టరీ ద్వారా 1000 మంది కార్మికులకు ఉపాధి కల్పించాలనుకుంటే తనపైన ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని వేమిరెడ్డి ప్రశ్నించారు. దోచేసుకుంటున్నాం అంటూ తనపై చేస్తున్న విమర్శలు తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలిపారు. రేపటి నుంచి దీనిపై మాట్లాడితే వారి కర్మకే వదిలిపెడుతున్నట్లుగా వేమిరెడ్డి తెలిపారు. అనేసానని చెప్పి ఇక్కడ సైలెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా కూడా మాట్లాడవచ్చు. కానీ పబ్లిక్ చెప్తున్నా ఎవరో ఒకరు దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని దానికి కావాల్సిన నో కావాల్సిన నేను చేయగలుగుతాను. ఎందుకంటే మేము చాలా హోంవర్క్ చేసి ఉన్నాం. అసలు ఫ్యాక్టరీ ఏ సైజు పెట్టాలా, ఎంత ల్యాండ్ అవసరం, ఎంత నీళ్లు కావాలా, ప్రతిదీ నా దగ్గర ఉన్నాయి డీటెయిల్స్. ఇవన్నీ కూడా నేను సాయం చేయగలుగుతాను. ఎందుకంటే ఆల్రెడీ ఖర్చు పెట్టి ఒక టీం తయారు చేసి పంపించడం. సో డెప్త్ తెలియకుండా తోసేసుకున్నాము అని చెప్పి ఆ మాటలు ఇనలేక నేనుగా ఈ క్వాడ్స్ అనేది చేయదలుచుకోలేదు. కానీ ఎవరైనా మంచి మనసు చేసుకొని మన జిల్లా కానీ రాష్ట్రంలో